సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సెలబ్రిటీ నోరు జారితే వ్యవస్థలు వెంటనే స్పందిస్తాయి. శివాజీ ఎపిసోడ్ ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. ఇది ఖచ్చితంగా హర్షించదగ్గ పరిణామం. కానీ ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. ఈ వేగం, ఈ స్పందన కేవలం సెలబ్రిటీలకే పరిమితమా? సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ముసుగులో సామాన్యుల రూపంలో మహిళలపై విషం కక్కుతున్న వేలాది మంది సోషల్ సైకోల మాటేంటి? వారి విషయంలో వ్యవస్థలు ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నాయి? చట్టం కొందరికే చుట్టమా? శివాజీ విషయంలో వర్తించిన చట్టం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ప్రతి పోకిరికి వర్తించినప్పుడే మహిళలకు నిజమైన భద్రత లభిస్తుంది. తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు. నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, అది నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల శివాజీ వ్యాఖ్యల పట్ల వచ్చిన స్పందన, యాక్షన్ సామాన్యుల పట్ల కొరవడుతుందా? పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, చెప్పండి. అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ వ్యాఖ్యల పట్ల వచ్చిన స్పందన కానీ, యాక్షన్ కానీ అదే సామాన్యుల పట్ల సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యల పట్ల కొరవడుతున్నట్టే కనిపిస్తోంది. మరి ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది? మొత్తానికి చూసుకుంటే ఇందాక మన స్క్రీన్ పై ఒక బయట శివాజీ నటుడు మాట్లాడినటువంటి మాటలు, మహిళలపై ఇటు నోరు జారినటువంటి నటుడు శివాజీపై మహిళా కమిషన్ వెంటనే సత్వర ఒక పరిష్కార వేదిక కూడా తీసుకుంది. ఆయన మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా ఆయన విచారణ నిమిత్తం కూడా నిన్న మహిళా కమిషన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. తెలుగువారు సైతం కూడా ఇటీవల కాలంలో మనం చూస్తే మహిళలు అసభ్యకరమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఆ డ్రెస్సులపై కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు. అంటే నటుడు శివాజీ మాట్లాడాడు కాబట్టి, సెలబ్రిటీ మాట్లాడాడు కాబట్టి అతని మీద వెంటనే కూడా మహిళా కమిషన్ ఒక అంటే చట్టానికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కింద అతన్ని విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. అయితే సామాన్యులు ముసుగులో ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించడమే కాకుండా అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెడతా ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని వదిలేస్తున్నారా? అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు తెలుగు రాష్ట్రాలు సైతం కూడా ఇటు రాజకీయ పార్టీల్లో కూడా మహిళలపై అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడినప్పుడు మరి వారిని ఎందుకు శిక్షించలేదు, మరి వారిని ఎందుకు విచారణకు పిలిపించలేదు అనేది మాత్రం ప్రస్తుతం ఇటు ఒక ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. దీని మీద ఎందుకు మహిళా కమిషన్ వెంటనే సెలబ్రిటీ కాబట్టి, శివాజీ మాట్లాడాడు కాబట్టి, నోరు జారాడు కాబట్టి శివాజీపై యాక్షన్ తీసుకుంటుంది, ఒక విచారణ జరుపుతుంది. ఒకందుకు మంచిదే. శివాజీ మీద నోరు జారినటువంటి శివాజీపై ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది? సభ్య సమాజంలో మహిళల పట్ల ఎవరైనా కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినా, లేకపోతే అసభ్యకరమైనటువంటి వ్యంగ్యాస్త్రాలు చేసినప్పటికి కూడా వారిని అసభ్యకరమైనటువంటి పోస్టింగులు ఇలాంటివి ఏదైనా కూడా మహిళలకు భంగపరిచేటువంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా దేశవ్యాప్తంగా కూడా చట్టాలు అయితే పూర్తి స్థాయిలో అమలు పరుస్తారు. మరి సామాన్యుల పట్ల ఫేక్ అకౌంట్లు సోషల్ మీడియాల వేదిక
వేదిక మీద మహిళలను వేధించేటువంటి వారి మీద ఎందుకు ఈ యొక్క చట్టాలు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాయి? చట్టం కొంతమందికేనా చుట్టం, అందరికీ వర్తించదా అనేది మాత్రం ప్రస్తుతం కొంత ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడే మనకు చూస్తే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఒకవైపు శివాజీకి మద్దతు పలుకుతా ఉంది, మరోవైపు శివాజీపై సెలబ్రిటీస్ కాబట్టి మరికొంతమంది సినీ సంబంధించినటువంటి చాలామంది కూడా బహిరంగ బయటకు వచ్చి ఇలా లేడీస్ని, మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. అంటే ఓకే, వీటన్నిటిని పక్కన పెడితే ఈరోజు సామాన్య ముసుగులో దాదాపు అనేక మంది సోషల్ ప్లాట్ఫారం మీద, అదేవిధంగా భారీ బహిరంగ సభల్లో కొంతమంది నాయకులు కూడా మహిళల పట్ల, భార్యల పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వారికి ఈ యొక్క చట్టాలు చుట్టంగా మారుతున్నాయి అనేది మాత్రం సందేహం ఏర్పడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే శివాజీకి సంబంధించినటువంటి నోరు జారినటువంటి విషయం ఏదైతే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, కొన్ని వ్యాఖ్యలు చేశారో, మరి శివాజీ మాట్లాడినటువంటి మాటలపై అంతా ఫాస్ట్గా 24 అవర్స్లోనే యాక్షన్లు తీసుకుంటా ఉన్నారు, విచారణకు రమ్మంటా ఉన్నారు. మరి ఈ యొక్క పోస్టింగ్లు, మార్ఫింగ్లు, అకౌంట్ మార్ఫింగ్లు చేస్తూ సోషల్ మీడియా వేదికల ఫేక్ అకౌంట్లు ఏర్పాటు చేసుకొని ఈరోజు మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలే కాదు, వారి యొక్క ఫోటోలు తీసి మరొకరు ఫోటోలు పెట్టి చాలా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు ఈరోజు మనం సోషల్ మాధ్యమికాల్లో చూస్తే ఒకసారి ఓపెన్ చేయాలంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి సమయంలో ఈరోజు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి ఈ కోర్టులు, ఏం చేస్తున్నాయి ఈ అధికారులు, ఏం చేస్తూ ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఒక సందేహం అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు దాదాపు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు కూడా మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెడుతున్నారు, ఈ యొక్క మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. అంటే న్యూడ్గా ఉండేటువంటి బట్టలు కూడా ఇటు సోషల్ మాధ్యమికాల్లో కనపడతా ఉన్నాయి. మరి వాళ్ళ వెబ్సైట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, వారి యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ప్రణాళిక అంటే సైబర్ క్రైమ్ కూడా చాలా వరకు కూడా ముందుకు కొనసాగాల. ఇటు సామాన్య ముసుగులో ఫేక్ అకౌంట్లు ఏర్పాటు చేసుకొని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడేటువంటి ఎవరైతే ఉన్నారో, ఈ వెబ్సైట్ నడిపించేటువంటి ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా ఉన్నటువంటి శిక్షకి అర్హులు అవుతారు. వారందరి మీద కూడా మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. ఈరోజు సెలబ్రిటీ మాట్లాడితే యాక్షన్లు తీసుకుంటున్నారు 24 అవర్స్లోనే. మరి ఇలా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా అనేక మంది మహిళలపై టార్గెట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వేదికగా చేస్తున్నటువంటి యొక్క అసభ్యకరమైనటువంటి పదజాలాలు అయ్యుండొచ్చు, ఫేక్ అకౌంట్లు అయ్యుండొచ్చు, మార్ఫింగ్లు అయ్యుండొచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం వెంటనే కూడా యాక్షన్ తీసుకుంటే అందరికి కూడా సత్వర న్యాయం జరిగినట్టు అవుతుంది. చట్టం ఎవరు చుట్టం కాదనేది ఒక మనం బహిరంగంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక అవగాహన కలుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఈ యొక్క టాపిక్ యొక్క అంతరాయం చెప్పుకోవచ్చు. అవుట్ టు యూ. రైట్, థ్యాంక్ యూ.